హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తిరంగా. మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా దర్శించాల్సిన ఒక టెంపుల్ గురించి చెప్తాను. ప్రభు శ్రీరామచంద్రుడి ప్రియ భక్తుడైన ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఒక పవిత్రమైన దివ్య మందిరం గురించి చెప్తున్నాను. ఈ గురించి గుడి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ స్థల పురాణం ఏం చెప్తుందంటే, ఈ గుడి 1200 CEలో కాకతీయ రాజులు వేటకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతను రామనామ జపం విన్నాడు. స్వరం యొక్క మూలాల కోసం వెతుకుతున్నప్పుడు అతను ఒక మూలగా కూర్చున్న భంగిమలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. పూజలు చేసి అతను తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి హనుమంతుడు కలలో కనిపించే ఆలయం నిర్మించమని కోరినట్టు స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఆంజనేయ స్వామి, హనుమంతుడు. ఇలాగే ఇతర దేవుళ్ళు కూడా ఉన్నాడు. రామదేవుడు, శివదేవుడు, సరస్వతీదేవి, దుర్గామాత, సంతోషి మాత, వేణుగోపాల స్వామి, జగన్నాథుడు, ఇలా సుబ్రహ్మణ్య స్వామి, ఇలా 17 విభిన్నమైన దేవతల దర్శనం పుణ్యక్షేత్రమైన కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడిలోనే దొరుకుతుంది. నమ్మండి ఫ్రెండ్స్, నేను వెళ్ళాను, ఎంత బాగుందంటే అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేని అనుభవం నాకు కలిగింది. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఏదైతే ఉందో అది కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని నేను చెప్పగలను. ఇక్కడ భక్తులు ముఖ్యంగా ఎలా అంటే, ఇక్కడ ప్రతి మంగళవారం, శనివారం అన్నప్రసాదం జరుగుతుంది. దాదాపుగా 500 మంది దాకా గుడి కమిటీ మెంబర్స్ ప్రసాదం చేస్తారని నేను విన్నాను. నేను భోజనం కూడా చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మంగళవారం, శనివారం అన్నప్రసాదం తినాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళండి. 12 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యర్. ఇక్కడ భక్తులు ప్రధానంగా నేను చూసిన ప్రకారం అయితే సిటీలో ఉన్న ఈ కొత్త బండికున్న మన హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడికి పక్కా పూజ చేపిస్తారు. కొత్త బండి కొనగానే కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడిలో దర్శించి పూజ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడ ఆలయ ప్రసిద్ధి మంగళవారం, శనివారం ఆలయంలో బాగా వివిధమైన పూజ కార్యక్రమం జరుగుతాయి అన్నమాట. భక్తుల అన్నదానాలు, భక్తుల కోలాటలు. మంగళవారం, శనివారం అయితే అన్నదానం 12 to 2 జరుగుతుంది. అక్కడ అన్నదాన ప్రసాదం స్వీకరించి భగవంతుని కృప యొక్క పాత్రలు కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళి దర్శించుకోండి ఫ్రెండ్స్, మీ కోరికలు తీరుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. తిరంగా ఛానల్, నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను, 130 మెంబర్స్ ఉన్నారు. అలాగే సబ్స్క్రైబర్స్ పెంచి నన్ను సపోర్ట్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.